సాధారణంగా చాలా బ్యాంక్స్ రూపే క్రెడిట్ కార్డ్స్ తోటి చేసే యూపీఐ పేమెంట్స్ మీద క్యాష్ బ్యాక్ ఇస్తాము అని అంటుంటాయి. ఆ క్యాష్ బ్యాక్ ఎలా ఇస్తారంటే అప్ టు 2%, 3% లేదా అప్ టు 5% అని చెప్తారు. ఇక్కడ అప్ టు అంటే ఓన్లీ మాక్సిమం వాల్యూ అనేది మోస్ట్లీ ఏ క్రెడిట్ కార్డు కూడా రీచ్ కాదనమాట. ఎగ్జాంపుల్ కి 5% క్యాష్ బ్యాక్ అండ్ యూపీఐ పేమెంట్స్ యూజింగ్ రూపే క్రెడిట్ కార్డ్స్ అని బ్యాంక్స్ చెప్తుంటాయి. ఇక్కడ మీకు మాక్సిమం 5% క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. అప్ టు అని చెప్తున్నారు కాబట్టి ఎగ్జాంపుల్ కి మీరు 100 రూపీస్ యూపీఐ పేమెంట్ చేస్తే మీకు 5% అంటే మాక్సిమం 5 రూపీస్ అనేది మీకు వస్తుంది క్యాష్ బ్యాక్ రూపంలో. కానీ వాళ్ళు 5 రూపీస్ ఇవ్వరు, వాళ్ళు 0.1 రూపీస్ ఇవ్వచ్చు, లేకపోతే 0.5 రూపీస్ ఇవ్వచ్చు, లేకపోతే 1 రూపీ ఇవ్వచ్చు అనమాట. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే కార్డు తోటి కనుక మీరు యూపీఐ పేమెంట్స్ చేస్తే మీకు ఫ్లాట్ 3% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇక్కడ అప్ టు ఏముండవు అనమాట, మీరు ఎంత చేస్తే దాని మీద 3% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అదే యాక్సిస్ బ్యాంక్ సూపర్ మనీ రూపే క్రెడిట్ కార్డ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో యాక్సిస్ బ్యాంక్ సూపర్ మనీ రూపే క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్, చార్జెస్, ఇంకా ఈ కార్డ్ ని తీసుకోవచ్చా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. వీడియో డీటెయిల్స్ కి వెళ్లే ముందు గాయస్, నేను ఈ ఛానల్లో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, ఇంకా స్టాక్ మార్కెట్ లాంటి అన్ని రకాల ఫైనాన్షియల్ వీడియోస్ అనేవి చేస్తుంటాను. మీరు ఈ ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి, ఈ వీడియోస్ అనేవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో గనుక మీరు ఒక లైక్ గనుక ఇచ్చినట్లయితే నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇంకా వీడియో డీటెయిల్స్కి వెళ్తే యాక్సిస్ బ్యాంక్ సూపర్ మనీ రూపే క్రెడిట్ కార్డ్ యొక్క స్పెండ్ బేస్డ్ బెనిఫిట్స్ గనక తీసుకున్నట్లయితే ఈ కార్డును ఉపయోగించుకొని మీరు సూపర్ మనీ యాప్లో గనక మీరు యూపీఐ స్పెండ్స్ గనక చేసినట్లయితే మీకు ఆ యూపీఐ స్పెండ్స్ మీద 3% ఫ్లాట్ 3% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇంకా అన్ని ఇతర స్పెండ్స్ మీద మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. టోటల్ గా ఈ 3%, 1% కలిపి మీరు 1 మంత్ లో అంటే 1 బిల్లింగ్ సైకిల్లో మాక్సిమం 500 రూపీస్ వరకు మీరు క్యాష్ బ్యాక్ ని ఎర్న్ చేయొచ్చు. అంటే మీరు 1 ఇయర్ లో 6000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ ని మీరు పొందవచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు క్యాష్ బ్యాక్ అనేది పాయింట్లలో వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు ఆ వాల్యూని లోవర్ డిజిట్ కి రౌండ్ ఆఫ్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్ కి మీరు 990 రూపీస్ ని అదర్ స్పెండ్స్ లో మీరు గనక ఈ కార్డు ఉపయోగించుకొని స్పెండ్స్ గనక చేసినట్లయితే, లైక్ ఆఫ్లైన్ లో గనక స్పెండ్ చేసినట్లయితే మీకు 1% క్యాష్ బ్యాక్ అంటే 9.9 రూపీస్ అనేది రావాలి. కానీ వీళ్ళు లోవర్ డిజిట్ కి రౌండ్ ఆఫ్ చేస్తారు కాబట్టి మీకు 9 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ గా ఇస్తారు. ఈ కార్డు మీద అన్ని స్పెండ్స్ మీద క్యాష్ బ్యాక్ అనేది రాదనమాట. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, లైక్ ఫ్యూయల్, రెంట్, వ్యాలెట్ లోడ్ ఇలాంటి కొన్ని స్పెసిఫైడ్ కేటగిరీస్ లో మీరు గనక ఈ కార్డు ఉపయోగించుకొని స్పెండ్స్ గనక చేసినట్లయితే మీకు ఎటువంటి క్యాష్ బ్యాక్ రాదనమాట. ఆ కేటగిరీస్ ని నేను ఈ స్క్రీన్ షాట్ లో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ కార్డు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ బెనిఫిట్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డును ఉపయోగించుకొని మీరు ఫ్యూయల్ స్పెండ్స్ 400 నుంచి 4000 మధ్యలో కనుక చేసినట్లయితే మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అప్ టు 400 రూపీస్ పర్ మంత్ గా వస్తుంది. ఇక్కడ ఫ్యూయల్ సర్చార్జ్ మీద పడే జిఎస్టీ మాత్రం వేవ్ ఆఫ్ అనేది చెయ్యరు. ఈ కార్డు మీద వచ్చే క్యాష్ బ్యాక్ ని నెక్స్ట్ స్టేట్మెంట్ డేట్ కి 3 days ముందల క్రెడిట్ కార్డులోనే క్రెడిట్ చేస్తారు. ఈ కార్డు చార్జెస్ విషయానికి వస్తే ఈ కార్డుకి జాయినింగ్ ఫీ గానీ యాన్యువల్ ఫీ గానీ లేదనమాట. ఈ కార్డ్ అనేది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ ని మీరు అప్లై చేయాలి అంటే మీరు సూపర్ మనీ అనే యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కనుక ఉన్నట్లయితే మీకు ఈ కార్డు వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఫైనల్ గా ఈ కార్డ్ ని తీసుకోవచ్చా లేదా అని నన్ను అడిగితే ఈ కార్డ్ ని తీసుకోవచ్చనే చెప్తాను. ఎందుకంటే జనరల్ గా క్రెడిట్ కార్డ్స్, యూపీఐ క్రెడిట్ కార్డ్స్ అనేవి అప్ టు అనే క్యాష్ బ్యాక్ ని మాత్రమే ఇస్తాయి, కానీ ఫ్లాట్ క్యాష్ బ్యాక్ ని ఆల్మోస్ట్ ఏ క్రెడిట్ కార్డ్ ఇవ్వట్లేదు. సో యూపీఐ స్పెండ్స్ కోసం ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్ గా ఈ కార్డ్ ని మనం తీసుకోవచ్చు. సో ఇది టోటల్ గా యాక్సిస్ బ్యాంక్ సూపర్ మనీ క్రెడిట్ కార్డ్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.